ఎగ్జిమాని ఇట్టే మటుమాయం చేసే 6 ఆయుర్వేద ఔషధాలు. దురద మంటలతో హింసించే ఎగ్జిమాతో విసిగిపోయారా? ఇవి ట్రై చేసి చూడండి. జస్ట్ 1 teaspoon డైలీ టు క్యూర్ ఆల్ యువర్ స్కిన్ ప్రాబ్లమ్స్. ఎర్రటి పుండ్లతో, రసి కారుతూ, తీవ్రమైన మంటతో కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఒక్క టీ స్పూన్తో ఎగ్జిమాకి శాశ్వత పరిష్కారం. వెంటనే వాడి చూడండి. తీవ్రమైన దురదలతో, దద్దుర్లతో, చికాకు పుట్టించే చర్మ వ్యాధుల బాధ అంతా ఇంత కాదు. దానికి తోడు వాతావరణం వాటికి ఏమాత్రం అనుకూలంగా ఉన్నా మరింత రెచ్చిపోతాయి. మనం కూడా రెచ్చిపోయి గోకితే ఎర్రటి పుండ్లతో, రసి కారుతూ, తీవ్రమైన మంటతో కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. అటువంటి చర్మ వ్యాధుల్లో అత్యంత మొండి వ్యాధి అయిన ఎగ్జిమా గురించి మాట్లాడుకుందాం. పొడుచుకు వచ్చే దద్దుర్లతో, తీవ్రమైన దురదలతో చర్మం పొలుసులుగా ఊడిపోతూ కంపరం పుట్టించే ఎగ్జిమా వ్యాధిని తగ్గించుకోవడానికి బాధితులు రకరకాల మందులు మింగుతూ ఏవేవో ఆయింట్మెంట్లను చర్మాలకు పూసుకుంటూ దద్దుర్లు, దురదలు తగ్గుతాయని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్నట్టే అది నయం అవుతుంది కూడా. కానీ మరో 2-3 నెలలకు, రోజులకు, వారాలకు లేదా ఏడాదికో మళ్ళీ ఆవహిస్తుంది. కథ మళ్ళీ మొదటికే వస్తుంది. ఎందుకంటే ఎగ్జిమా ఇతర కారణాలు ఏవైనా ఒక ప్రధాన కారణం మాత్రం మన కడుపు. ఇది ఆరోగ్యంగా లేనంత కాలం పైపైన ఎన్ని క్రీములు పూసినా, ఏం చేసినా ఈ ఎగ్జిమా సమస్య తగ్గడం అనేది అసాధ్యం. అందువల్ల ముందు మీ కడుపును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికి సహాయపడే కొన్ని ఔషధాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వాటిని ప్రతిరోజు 1 టీ స్పూన్ తీసుకుంటే చాలు మీ ఎగ్జిమా సమస్యకు సులభంగా చెక్ పెట్టొచ్చు. ఆ ఔషధాలేంటో, అవి ఎగ్జిమా వ్యాధిని నివారించడంలో ఎలా సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీ స్నేహితుల్లో కానీ, సన్నిహితుల్లో కానీ వేరే వాళ్ళు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ చర్మ సమస్యను తగ్గించే మొదటి ఔషధం అవిపత్తికర చూర్ణం. చూర్ణం అంటే పొడి అని అర్థం. ఈ అవిపత్తికర చూర్ణం మీకు బయట దొరుకుతుంది. దీన్ని రోజు భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత తీసుకోవాలి. అది కూడా రోజుకి 2 పూటలు తీసుకోవాలి. ఇది జీర్ణ సమస్యలను సరిచేయడంలో, ఆమ్లాన్ని సమతుల్యంగా ఉంచడంలో చాలా ఉపయోగపడుతుంది. శరీరంలో మలినాలు బయటకు పంపి చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఎగ్జిమాని నివారించడంతో పాటు చర్మానికి సహజమైన కాంతిని అందించడంలో కూడా తోడ్పడుతుంది. రెండవ ఔషధం త్రిఫలా చూర్ణం. 1 స్పూన్ త్రిఫలా చూర్ణాన్ని గోరువెచ్చటి నీటిలో కలిపి రోజు రాత్రి పడుకునే ముందు తాగడం మంచిది. ఎందుకంటే త్రిఫల శరీరాన్ని డిటాక్స్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని దోషాలను సమతుల్యం చేసి ఎగ్జిమాని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై దురదను, ఎర్రదనాన్ని తగ్గించి మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీటితో పాటు ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చడంలో తోడ్పడుతుంది. మూడవది అశ్వగంధ చూర్ణం. ఈ అశ్వగంధ చూర్ణాన్ని కూడా పాలల్లో కలుపుకొని ప్రతిరోజు రాత్రిపూట తీసుకోవచ్చు. ఎగ్జిమా వంటి చర్మ సమస్యలను ప్రేరేపించే ప్రధానమైన సమస్య ఒత్తిడి. ఈ ఒత్తిడిని తగ్గించడంలో అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఔషధంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి చర్మంపై మంట, దురదలను తగ్గిస్తాయి. అలాగే ఇది రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతో చర్మం మరింత ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. నాలుగవది బ్రాహ్మీ చూర్ణం. ఈ బ్రాహ్మీ పొడిని కూడా గోరువెచ్చని నీటిలో కలిపి రోజు తీసుకోవచ్చు. ఇది శరీరంలో టాక్సిన్స్ను తగ్గించి చర్మం మీద మంట, దురదలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. తద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఇది కూడా మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీంతో మానసిక ఒత్తిడి వల్ల వచ్చే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఐదవది పసుపు. రోజు 1/2 టీ స్పూన్ పసుపుని పాలల్లో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎగ్జిమా వంటి చర్మ సమస్యలను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ పసుపు సహాయంతో చర్మంలోని వాపు, ఎరుపు, దురద వంటివి కూడా తగ్గుతాయి. అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని విషాలను బయటికి పంపుతుంది. దీంతో చర్మం ఆరోగ్యవంతంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. ఇవే కాకుండా పసుపులో సహజమైన యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతాయి. ఇక ఎగ్జిమా నుంచి ఉపశమనం పొందే ప్రయత్నంలో మీకు సహాయపడే 6వ ఔషధం, చివరి ఔషధం వేపాకులు.
వేపాకుల పొడిని ఒక చిటికెడు పసుపుని ఒక గ్లాస్ నీటిలో కలిపి మరిగించి కషాయంలో తాగొచ్చు. ఈ విధానం చర్మాన్ని అంతర్గతంగా శుద్ధి చేసి చర్మంపై ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అలాగే వేపాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎగ్జిమాని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ కషాయం సహాయంతో చర్మం మృదువుగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇలా ఈ ఔషధాల సహాయంతో ఎగ్జిమా వంటి మొండి చర్మ వ్యాధుల నుండి ఉపశమనం పొందొచ్చు. అయితే ప్రస్తుతం మీరు ఎగ్జిమాని నయం చేసుకోవడానికి తీసుకుంటున్న వైద్యానికి ఇవి అదనంగా బలాన్ని చేకూర్చగలవు, కానీ వీటంతటా ఇవే మెయిన్ ట్రీట్మెంట్లా మాత్రం పనిచేయవు. అందులో ఎగ్జిమా అనేది ఒక మొండి వ్యాధి కావడం వల్ల దీని పరిష్కారానికి వైద్యులను కలవడం తప్పనిసరి. కాబట్టి మీరు ఈ ఎగ్జిమా వ్యాధితో బాధపడే ప్రతి ఒక్కరూ సొంత ప్రయత్నాలు మాని వెంటనే అనుభవజ్ఞులైన వైద్యుల సలహా తీసుకోండి. ఇది ఈ వీడియోలో మన టాపిక్. మరో వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు మీ ఆరోగ్యంపై ఎటువంటి సందేహాలున్నా, మీ సమస్యలకు సరైన పరిష్కారం దొరకాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి మా సహాయం పొందండి. మా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా ఈ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.